నిన్నటి ఎపిసోడ్‌లో కార్తికేయ తన చెయ్యిని అలాగే చూసుకుంటూ వాళ్ళ అమ్మని కూడా చెయ్యిని ముట్టుకోనివ్వడు కదా! సో, వాళ్ళమ్మ ఏమని అడుగుతుందనమాట ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్‌లో. "ఏమైంది కన్నా?" అని అడుగుతుంది. అప్పుడు తను ఆ అమ్మాయి గురించి చెప్తాడనమాట. "ఈరోజు నేను ఒక అమ్మాయిని కలిశానమ్మా ఆ ఊర్లో. తను మనకు చాలా లక్షలు నష్టపోకుండా మనల్ని కాపాడింది. ఆ పొలం కొనేటప్పుడు 18,00,000 చెప్తే ఆ అమ్మాయి వచ్చి 15,500,000కే మనకు సెటిల్ చేసింది. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది" అని కొంచెం ఉత్సాహంతో చెప్తాడనమాట. ఆమెకి కొంచెం డౌట్ వస్తుంది వాళ్ళ మదర్‌కి. వాళ్ళ నాన్న కూడా కొంచెం సర్ది చెప్తాడు. "సరేలేరా, అమ్మాయి గురించి మీ అమ్మ కనుక్కుంటుంది. నువ్వు భోంచేద్దువురా" అనేసి కార్తికేయని తీసుకెళ్తారనమాట. తర్వాత భోంచేశాక కార్తికేయ ఆ చైన్ అలాగే చూసుకుంటూనే ఉంటాడనమాట నైట్ అంతా కూడా. ఆ చంద్రం బాబాయ్ కూడా అతన్ని గమనిస్తూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా కార్తికేయ పెరట్లో బావి దగ్గర కూర్చుని అలా చెవి చూసుకుంటూ మైమర్చిపోయి ఉంటాడు. అప్పుడు ఆ చంద్రం బాబాయ్ తనని చూసి, "మీ మనసు ఇక్కడ లేదు, వెంకటాపురంలో ఉంది" అని గట్టిగా నవ్వుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు కార్తికేయ వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు. "ఎందుకు అబ్బాయి ఎలా ఉన్నాడే?" అని అడుగుతాడు అతన్ని. అప్పుడు తను కొంచెం తడబడుతూనే వెంకటాపురంలో ఒక అమ్మాయిని చూశాడు, తనకు చాలా బాగా నచ్చింది, ఆ అమ్మాయి చాలా తెలివితేటలు కూడా కలది అనేసి కొంచెం పొగుడుతూ చెప్తాడనమాట. ఆ విషయాన్ని ఆలోచిస్తూ వాళ్ళ నాన్న చెంచలమ్మ ఏమంటుందో అని కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఒప్పుకోదు అని వాళ్ళ నాన్నగారు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈలోపు చెంచలమ్మ సీన్ చూపిస్తారు. ఆమె పెద్ద తుపాకీని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. చంద్రం బాబాయ్ లోపలికి వెళ్తూ ఆమెను చూసి కొంచెం భయపడి ఆగుతాడు అక్కడ. ఆ తుపాకీని క్లీన్ చేస్తున్న చెంచలమ్మను చూసి చంద్రం కొంచెం జంకుతాడనమాట. అమ్మాయి గురించి నన్ను ఏమైనా అడుగుతారో ఏమో అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో చెంచలమ్మ అతన్ని పిలిచి అడుగుతుందనమాట. అబ్బాయి ఎవరు అమ్మాయిని చూశాడు కదా, అమ్మాయి ఎవరు అని డీటెయిల్స్ అడుగుతుంది. "నాకు తెలియదమ్మా" అంటాడు. "నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. నిజం నోట్లో ఉండి బయటికి రాకపోతే తుపాకీ తోట దూరుతుంది" అని బెదిరిస్తుందనమాట. దాంతో చంద్రం భయపడి చెంచలమ్మ కాళ్ళ మీద పడి, చెప్పేస్తానమ్మగారు" అంటాడు. ఈలోపు కార్తికేయ మరదలు కూడా తలుపు చాటున ఉండి వింటూ ఉంటుంది. తను చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండి కార్తికేయ కూడా వెనకాల వచ్చి తను కూడా వింటూ ఉంటాడు. మొత్తం ఈ సీన్లో చెంచలమ్మ, చంద్రం, కార్తికేయ మరదలు నలుగురు ఉంటారనమాట. చంద్రం అమ్మాయి అందం గురించి, గుణగణాల గురించి చాలా గొప్పగా పొగుడుతూ చెప్తూ ఉంటాడనమాట. కొంచెం సేపు విన్న తర్వాత చెంచలమ్మ "ఏయ్ ఆగు" అని కోపంగా అరుస్తుంది. ఆ అమ్మాయిని వర్ణించమని నేను అడగలేదు, ఆ అమ్మాయి వివరాలు అడిగాను అని కోపంగా అడుగుతుంది. అప్పుడు తన పేరు సింధూర అని, తన తండ్రి పేరు ధర్మయ్య అని చెప్పబోతాడు. ఊరు వెంకటాపురం అని, ఇంకంతకుమించి తనకేమీ తెలియదు, నన్ను వదిలేయండి అని చంద్రం అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో తెల్లవారుతుందనమాట. సో ఇంట్లో అందరూ చక్కగా రెడీ అయ్యి చెంచలమ్మ కోసం వెయిట్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంట్లో మన అమ్మాయి ఉండగా అల్లుడు బయట అమ్మాయి గురించి మాట్లాడడం ఏంటండి అనేసి కార్తికేయ మరదలు వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటుంది. వాళ్ళ భర్త "నాకేం తెలియదు" అనేసి అంటూ ఉంటాడు. తన బావిని గుప్పిట్లో పెట్టుకోవడం తనకు చేత కాలేదని వాళ్ళ అమ్మాయి గురించి భర్తతో కొంచెం కోపంగా, బాధగా అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మాయి చాముండి వస్తుంది. ఆమెను చూసి సైలెంట్ అయిపోతుందన్నమాట వాళ్ళమ్మ. సో ఆ పక్కనే ఉన్న కార్తికేయ పిన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి చాముండిని కార్తికేయకు కట్టబెట్టేసి ఆస్తికంతా వారసురాళ్ళు అయిపోవాలని చూస్తున్నారు వాళ్ళు అనేసి ఏమంటూ ఉంటుంది. కానీ చూస్తుంటే చెంచలమ్మ గారి ముందర వీళ్ళ పప్పులు ఉడికేటట్టు లేవు అనేసి కార్తికేయ వాళ్ళ పిన్ని అంటుంది. వాళ్ళ బాబాయ్ కూడా మా వదిన ముందర ఎవరి ఆటలు సాగవు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే కార్తికేయకు మరదల్నిచ్చి పెళ్లి చేయాలని కార్తికేయ అత్తమామ అనుకుంటూ ఉంటారు. కానీ పిన్ని బాబాయిలు మాత్రం అలా జరగకూడదు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పెత్తనమంతా వాళ్ళ చేతికి పోతుందేమో అనేసి వీళ్ళ భయం అన్నమాట. ఇంతలో కార్తికేయ చంద్రం బాబాయ్ కూడా హాల్లోకి వచ్చి మిగతా అందరితో పాటు వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో చెంచలమ్మ గారు మేడపై నుండి మెట్లు దిగుతూ వస్తారు. చెంచలమ్మ గారు మెట్లు దిగొచ్చి వాళ్ళ ఆయన్ని పిలిచి "నేను వెంకటాపురం వెళ్తున్నాను" అని తనకు చెప్తుందనమాట. చెప్పి బయలుదేరుతుంది. ఆమె నడుస్తున్న చాలా గంభీరంగా ఉంది అన్నమాట. మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్, అత్తగారి క్యారెక్టర్ చాలా బాగుంది ఇందులో. ఇక నెక్స్ట్ సీన్లో వెంకటాపురంలో ఒక పొలాల పక్కన దారి పక్కన ఒక చిన్న కాలువ ఉంటుంది. ఆ కాలువలో మన సింధూర చేపలు పట్టడానికి ట్రై చేస్తుంటుంది అనమాట. ఒక తెల్ల టవల్ను కట్టేసి కొమ్మలకి ఇంకోవైపు 2 చేతులు పట్టుకొని చేపలను పడదామని ట్రై చేస్తూ ఉంటుంది.
అటువైపు ఇటువైపు వెళ్ళే ట్రాక్టర్లు చిన్న చిన్న బండ్లు వలన డిస్టర్బ్ అయ్యి చేపలు దొరకవు అనమాట. అప్పుడు తనకు కోపం వచ్చేసి ఆ దారంతా రాళ్ళు తెచ్చేసి పెట్టేస్తుంది. ఎవరు ఇంకా అడ్డు వస్తారో చూస్తాననేసి మళ్ళీ వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉంటుంది. ఈ లోపల చంచలమ్మ గారి కారు అదే దారిలో వస్తుందన్నమాట. అక్కడ రాళ్ళు చూసి డ్రైవర్ ఆపుతాడు. అప్పుడు చంచలమ్మ ఏమైంది అక్కడ అని అడుగుతుంది. చంచలమ్మ కారు ఆగిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు డ్రైవర్ చూసి అక్కడ ఎవరో దారికి రాళ్ళు అడ్డంగా పెట్టారమ్మా అంటారు. ఈ లోపల పని వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకుంటూ తీయడానికి ట్రై చేస్తారు. అప్పుడు చంచలమ్మ వాళ్ళని ఆగింది. ఎవరైతే రాళ్ళు పెట్టారో వాళ్ళే తీయాలి అనేసి వాళ్ళని ఆపుతుందనమాట. అప్పుడు ఆ పని వాళ్ళు అటు ఇటు చూస్తే దూరంగా సింధూర కనిపిస్తుందనమాట. సో వాళ్ళు పరిగెత్తుకుంటూ సింధూర దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు ఇక్కడ రాళ్ళు అడ్డు పెట్టారు అని అడుగుతారు. అప్పుడు నేనే అడ్డు పెట్టాను, బండ్లో అటు ఇటు వెళ్తూ నేను చేపలు పట్టలేకపోతున్నాను అంటారు. వచ్చి తీసేయమంటారు. అప్పుడు నేను తీయను, నేను చేపలు పట్టేది అయిపోయే వరకు నేను తీయనని ఖచ్చితంగా చెప్తుంది. వాళ్ళు వెళ్ళి చంచలమ్మకి ఇదే మాట చెప్తారనమాట. అప్పుడు చంచలమ్మ కోపంగా కారు దిగి వస్తుంది. చంచలమ్మ సింధూర దగ్గరికి వచ్చేసి ఏయ్ అని పిలుస్తుంది. అప్పుడు సింధూర ఎటు తిరిగి చూస్తుంది. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడు చంచలమ్మకు సింధూరకి ఒకేసారి గుర్తొస్తుందనమాట. సో వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తన తీర్పు చెప్తున్నప్పుడు సింధూర మధ్యలో ఇంటర్ఫియర్ అవుతుంది కదా, ఆ సీన్ ఇద్దరికి గుర్తొస్తుందనమాట. అప్పుడు చంచలమ్మ రాళ్ళు తీ అంటుంది. రోడ్డు ఏమైనా మీ తాత వేశాడా అంటుందన్నమాట. అప్పుడు మా వాళ్ళకి రోడ్డు వేసేంత స్తోమత లేదు, మీ వాళ్ళు ఏమైనా మీ బంధువులు ఏమైనా వేశారా అని తిరిగి మాట్లాడుతుందన్నమాట చంచలమ్మను. అలా మాటకు మాట ఎదురు చెప్తుంటే సింధూర మీద కోపంతో నేనెవరో తెలిసి కూడా నువ్వు ఇలాగ నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావంటే నీకు ఎంత పొగరో అర్థమవుతోంది అని చంచలమ్మ కోపంగా అంటుంది. అలా ఎంతసేపైనా సింధూర వితండవాదం చేస్తూ ఎదిరించి మాట్లాడుతుంటే చంచలమ్మకి చాలా కోపం వస్తుంది. అప్పుడు సింధూర మీలాగా నేను తీర్పులు చెప్పలేను, నాలాగా మీరు చేపలు పట్టలేరు, కాబట్టి ఒకరు చేసే పనులు ఒకరు ఖచ్చితంగా చేయలేరు అనేసి కొంచెం వితండంగా వాదిస్తూ ఆమెను రెచ్చగొడుతూ మాట్లాడుతుందన్నమాట. అప్పుడు చంచలమ్మ దీని ముందర నేను ఓడిపోతే నన్ను ఇంకా ఎవరు లెక్క చేయరు అన్నట్టుగా మనసులో ఆలోచించుకుంటూ సింధూరతో అంటుంది. నేను ఎందుకు చేయలేను, నేను చిన్నప్పటి నుండి పల్లెటూరులో పుట్టి పెరిగాను అనేసి తను కూడా పట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా సింధూర రెచ్చగొడితే తను బాగా రెచ్చిపోయి నేను కూడా పడతాను అనేసి ఆ బురదలోకి దిగుతుందనమాట. సో అక్కడున్న టవల్ని చెరొక వైపు పట్టుకుంటారు చంచలమ్మ మరియు సింధూర. ఇద్దరు పట్టుకున్నప్పుడు ఇంకా మొదలుపెట్టే ముందు సింధూర దేవుడికి దండం పెట్టుకుంటుంది అనమాట. దేవుడా, మేమిద్దరం చేపలు పట్టుకుపోతున్నాము, ఒకవేళ చేపలు పడలేదంటే చంచలమ్మ గారికి అదృష్టం లేదని అనుకుంటారు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. చేపలు పడేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటుంది. అది చూసి చంచలమ్మకు కొంచెం ముచ్చటగా అనిపిస్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు దగ్గరగా చూసుకుంటూ చేపలు పడతారనమాట. సంతోషకరమైన విషయం అంటే దండిగా చేపలు పడతాయి అందులో. ఆ చేపలను చూసి సింధూర చాలా సంతోషపడుతుంది. కోపంగా ఉన్న చంచలమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు అలా చేపలు పట్టడం, ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం, ఈ సీన్ ఈ ఎపిసోడ్కి అంతా హైలైట్ అనమాట. అంతా బాగుంది. వాళ్ళిద్దరూ దగ్గర అవ్వడం, ఒకరినొకరితో మాట్లాడుకోవడం, మంచిగా నవ్వుతూ. సింధూర సంతోషంతో చంచలమ్మ గారు మీరు నేను చేపలు పడితే చాలా చేపలు పడ్డాయి, అంటే మీరు నేను కలిస్తే చాలా అదృష్టం, చాలా అంటే చాలా అదృష్టం అని హ్యాపీగా చెప్తుంది. చంచలమ్మ తన కారు వైపు వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ సింధూర ఒకసారి పిలిచి చంచలమ్మ గారు మీరు నేను కలిస్తే ఎన్ని చేపలు పట్టామో చూడండి, అంటే మన ఇద్దరం కలిస్తే ఏదైనా సాధించగలం అన్నమాట అనేసి హ్యాపీగా చెప్తూ నేను ఇప్పుడు రాళ్ళన్నీ తీసేస్తానని పరిగెట్టుకుంటూ రాళ్ళు తీయడానికి వెళ్తుంది సింధూర రాళ్ళన్నీ తీసేస్తుంది. ఈ లోపల చంచలమ్మ కారులో వెళ్ళి కూర్చుంటుంది. తను చంచలమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. నేను వెంకటాపురం వెళ్తున్నానని చంచలమ్మ చెప్తుంది. అప్పుడు సింధూర మీరు ఈ రోడ్లో వెళ్తే చుట్టూ తిరుక్కొని వెళ్ళేటప్పటికి వెంకటాపురం గంట పడుతుంది, నాతో ఇట్లా అడ్డదారిలో వచ్చారంటే నేను తొందరగా తీసుకెళ్తాను అంటుంది. చంచలమ్మ అనేసి వద్దన్నట్టుగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నమాట కారులో. వెళ్ళిపోతున్న చంచలమ్మ కారు వెనకాల మళ్ళీ పరిగెడుతూ ఇద్దరం కలిసి చేపలు పట్టాం కాబట్టి మీ వాటా మీరు తీసుకోండి అని అడుగుతుంది. నాకు అవసరం లేదనేసి చంచలమ్మ వెళ్ళిపోతుంది. అప్పుడు సింధూర అక్కడే ఆగి ఇంత కష్టపడి తన వాటా తీసుకోలేదే అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో సింధూర వాళ్ళ ఇల్లు చూపిస్తారనమాట. వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యి మీద ఏదో వండుతూ ఉంటుంది. ఈ లోపల ఇంట్లో నుండి వాళ్ళ నాన్న ధర్మయ్య వచ్చి సింధూర ఎక్కడా అని అడుగుతాడు. వాళ్ళ స్నేహితురాలు అత్తగారు వచ్చారని పలకరించడానికి వెళ్ళింది అని చెప్తుంది. ఇది నీ అత్త పిచ్చి ఏంటో అనేసి వాళ్ళ నాన్న అంటూ ఉంటారు. ఈ లోపల సింధూర వెనక డోరు గుండా వాళ్ళ ఇంట్లోకి వస్తుందన్నమాట. చిన్నగా వాళ్ళ నాన్న ముందర ఉన్నాడని చిన్నగా భయంగా లోపలికి వస్తుంది. వాళ్ళ చెల్లి చూసి అక్క అని పిలుస్తుంది. నాన్న బయటే ఉన్నాడు, నీ గురించి అడుగుతున్నాడు అక్క అని చెప్తుంది.
ఇంతసేపు ఎక్కడికెళ్ళావక్క అని అడుగుతుంది. అప్పుడు నేను చేపలు పట్టడానికి వెళ్ళాను అని చేపలు చూపిస్తుంది. ధర్మయ్య పొలానికని మొదలవబోతూ ఉంటే ఈ లోపల కారు వస్తుంది. కారులో ఉండి చెంచలమ్మ గారు దిగి వస్తారనమాట. ధర్మయ్య అంటే మీరేనా అని. అప్పుడు ధర్మయ్య ఆశ్చర్యంగా, అమ్మ చెంచలమ్మ గారు మీరు ఇంత దూరం వచ్చారా? మీరంటే పెద్దవాళ్ళు కబురు పెడితే నేను వచ్చి ఉండేవాడిని కదా అని అంటాడు. ఈ లోపల మనసులో చెంచలమ్మ అనుకుంటూ ఉంటుంది, మా అబ్బాయి ఇష్టపడింది మీ కూతుర్నే కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ కూతుర్ని చూడాలని నేనే వచ్చానని తన మనసులో అనుకుంటుంది. చెంచలమ్మ కూర్చున్న తర్వాత ఏంటమ్మా ఇలా వచ్చారు, నాతో పని ఏంటి అని అడుగుతాడు. అప్పుడు చెంచలమ్మ, మీ ఊర్లో పొలాలు అమ్మకానికి ఉన్నాయంట కదా, అమ్మే వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలిసేమో అని కనుక్కుందామని వచ్చాను అంటుంది. అప్పుడు అవునమ్మా ఉన్నాయి, ఇక్కడ సరిగా నీళ్లు దొరక్క కొంచెం కష్టాల్లో ఉన్న వాళ్ళు పొలాలు అమ్ముతున్నారు అన్నట్టుగా చెప్తాడు. ఇది ఇలా జరుగుతుండగా లోపల చేపల పులుసు వండుతూ ఉంటుందన్నమాట సింధూర. ఇంకా ఒకరినొకరు చూడరు. చెంచలమ్మ గారు ఇక్కడికే వచ్చారని సింధూరకి ఇంకా తెలియదు. ఇంతలో ఒకతను విజయమ్మ ఇంటి నుండి ఒకతను వచ్చి ధర్మయ్యని గట్టిగా అడుగుతూ ఉంటాడు అనమాట బయట. విజయమ్మ గారు రమ్మంటున్నారు, 6 నెలలుగా నువ్వు విజయమ్మ గారి దగ్గర తీసుకున్న డబ్బులకు వడ్డీ కట్టలేదంట అనేసి గట్టిగా చెప్తాడనమాట. అప్పుడు నా దగ్గర ఉంటే కదా నేను కడతాను అనేసి ధర్మయ్య అంటాడు. ఆ మాట నువ్వే వచ్చి చెప్పుకో అనేసి అతను వెళ్ళిపోతాడు. అప్పుడు చెంచలమ్మ ఆ విజయమ్మ దగ్గర ఎంత అప్పు చేశావు అని అడుగుతుంది. 4 లక్షలమ్మ అని ధర్మయ్య చెప్తాడు. దీంతో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉండబోతుందని దీన్ని బట్టి అనిపిస్తుంది. చూద్దాం తన అప్పు తీరుస్తుందో లేక పెళ్లి గురించి మాట్లాడుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ సీరియల్ రివ్యూస్.